శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా గురువు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకొని మనం 4వ భాగంలోకి ప్రవేశించే ముందర 3వ భాగంలో నిన్నటి రోజున ఈ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహితలో పరమేశ్వరుడు చేసేటటువంటి పంచకృత్యాలు, అలాగే ప్రణవము పంచాక్షరి మంత్రం యొక్క వైశిష్యం, లింగము యొక్క ప్రతిష్ట, అలాగే తీర్థములు క్షేత్రములు వాటి యొక్క వైభవం, సదాచారము శౌచము ధర్మానుష్ఠానము మొదలైనటువంటి విషయాలని శివానుగ్రహంతో నేను చెప్పగలిగాను, మీరు శ్రవణం చేయగలిగారు. ఈరోజు ఈ 4వ భాగంలో 3 యజ్ఞాలు 7 వారాలు వీటి గురించి చెప్పుకుందాం. సూతుడు సదాచారము శౌచము ధర్మానుష్ఠానం చెప్పిన తర్వాత ఆ మహర్షులు మళ్ళీ ప్రశ్న వేశారు. ఓ సూత మహాముని, అగ్నియజ్ఞం దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞం 3 యజ్ఞాలు ఉన్నాయి కదా, ఆ 3 యజ్ఞాల గురించి మాకు చెప్పండి. అలాగే గురు పూజ బ్రహ్మతృప్తిని గురించి కూడా మాకు క్రమంగా తెలియజేయండి అని అడిగితే సూతుడు, ఓ మునులారా, అగ్నియందు హోమద్రవ్యాన్ని సమర్పించే కర్మకి అగ్నియజ్ఞం అని పేరు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాళ్ళు అగ్నిలో సమిధులను మాత్రమే హోమం చేయాలి. బ్రహ్మచర్య వ్రత నియమాలను పాటించాలి. గృహస్థాశ్రమాన్ని స్వీకారం చేసి ఔపాసనా కర్మను ప్రారంభించే వరకు అలాగే చేస్తూ ఉండాలి. హితకరము పవిత్రము అయినటువంటి ఆహారాన్ని మితంగా భుజించుటనే వానప్రస్థులకి యతులకి అగ్నియజ్ఞం అవుతుంది. మితంగా తీసుకోవాలి, హితమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. వానప్రస్థం ఆశ్రమంలో ఉండేవాళ్ళు, యతులు కూడా అంతే. యతులు అంటే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు. అది వాళ్ళకి అగ్నియజ్ఞం అవుతుంది. వాళ్ళకి వేరే అగ్నిహోత్రం అక్కర్లేదు. ఆత్మయందు సమారోహితమైనటువంటి అగ్నిహోత్రం కలవాళ్ళు వాళ్ళంతా కూడా. ఎవరు? వానప్రస్థులు యతులు. ఔపాసనాగ్నిని స్థాపించినటువంటి నాటి నుండి దానిని ఒక భాండంలో కానీ ఒక గుంటలో కానీ ఆరిపోకుండా రక్షించుకుంటూ ఉండాలి. దానిని అజస్రం అని పిలుస్తారు. రాజభయం వల్ల కానీ లేదా దైవం అనుకూలించకపోవడం వల్ల కానీ అగ్నిని ఒకవేళ సంరక్షించుకోలేని స్థితిలో బ్రాహ్మణుడు ఆత్మలో లేకపోతే అరణిలో ఆ అగ్నిని న్యాసం చేసుకోవాలి, అంటే దాచిపెట్టుకోవాలి. దానికి సమారోపితము అని పేరు. ఉదయకాలంలో అగ్నియందు ఇవ్వబడినటువంటి ఆహుతి ఆయుర్వృద్ధిని, సాయంకాలం ఇచ్చే ఆహుతులు సంపత్తిని కలిగిస్తాయి. పగలు అగ్ని సూర్యుడి యందు ఉంచబడుతుంది కాబట్టి ఈ ఆహుతులకి అగ్నియజ్ఞం అంటారు. స్థాళీపాకాది క్రతువులలో ఇంద్రాది దేవతలను ఉద్దేశించి అగ్నిలో చేసేటటువంటి హోమానికి దేవయజ్ఞం అని పేరు. పుట్టు వెంట్రుకలు తీయటం ఇటువంటి కర్మలలో లౌకిక అగ్నిలో చేయబడేటటువంటి హోమం కూడా దేవయజ్ఞం అవుతుంది. దేవతల యొక్క తృప్తి కోసం బ్రాహ్మణుడు ప్రతినిత్యం బ్రహ్మయజ్ఞం చేయాలి.
వేదాధ్యయనానికే బ్రహ్మయజ్ఞం అని పేరు. వేదం చదవటమే, అధ్యయనం చేయటమే బ్రహ్మయజ్ఞం. ఉదయం నిత్యకర్మను ఆచరించి ఆ తరువాత సాయంకాలం వరకు వేదాధ్యయనం చేయాలి. ఇక సాయంకాలానంతరం వేద పఠనానికి విధి లేదు. దీపాలు పెట్టిన తర్వాత వేదం చదవక్కర్లా. ఇక అగ్ని లేకుండా చేసే దేవ యజనాన్ని వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అంటున్నాడు. అగ్ని లేకుండా చేసే దేవయజ్ఞం. సృష్టి యొక్క ఆదిలో సర్వజ్ఞుడు, కరుణాకరుడు అయినటువంటి మహాదేవుడు లోకం యొక్క ఉపకారార్థం వారాలను కల్పించాడు. అంటే ఆదివారం, సోమవారం ఇట్లా. సంసారం అనే రోగానికి వైద్యుడైనటువంటి శివుడు ముందుగా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి తన యొక్క వారాన్ని కల్పించాడు. ఆ పైన సంపత్కరమైనటువంటి తన మాయ యొక్క వారాన్ని, ఆ తర్వాత జనన సమయంలో కష్టాలను దాటే నిమిత్తం కుమారవారాన్ని, ఆ తర్వాత మానవుల రక్షణ కొరకు విష్ణువు యొక్క వారాన్ని, ఆ తర్వాత ప్రాణుల యొక్క ఆయుర్దాయాన్ని నిర్ణయించే పరమేష్ఠి అయినటువంటి బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరమైనటువంటి వారాన్ని కల్పించాడు. ఆ తరువాత పుణ్యపాపాలను నిర్ణయించి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఇంద్ర, యములకు కూడా వారాలు కల్పించాడు. ఇంద్రుడికి, యముడికి కూడా. ఈ 2 వారాలు కూడా భోగప్రదం, మృత్యువును హరిస్తాయి. ఇవన్నీ కూడా శుభకరమైనటువంటి వారాలే. మానవులందరికీ సుఖదుఖ సూచకాలైనటువంటి ఆదిత్యాది గ్రహాలను వారాలకు ప్రభువులుగా చేశాడు. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధగ్రహానికి, గురువారం బృహస్పతికి, శుక్రవారం శుక్రగ్రహానికి, శనివారం శనిగ్రహానికి. ఇలా ప్రభువుల్ని చేసి జ్యోతిష్ చక్రంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠించాడు. ఆదిత్యుడు మొదలుగా ఆయా దేవతల వారాలలో వారిని పూజించడం వల్ల వరుసగా ఆరోగ్యం, సంపదలు, వ్యాధినాశనం, పుష్టి, ఆయుర్దాయం, భోగం, అమృతత్వం అనేటువంటి ఫలాలు కలుగుతాయి. ఆయా దేవతలు గనక సంతోషపడితే ఆయా వారాల యొక్క ఫలితాలు మనకి లభిస్తాయి. ఎవరిని పూజించినా కూడా ఫలాన్ని ఇచ్చేవాడు మాత్రం శివుడే. దేవతా ప్రీత్యర్థం పూజ 5 విధాలుగా కల్పించారు. అవి 1 మంత్రజపం, 2 హోమం, 3 దానం, 4 తపస్సు, 5వది సమారాధన. సమారాధన అంటే వేదిని, ప్రతిమను, అగ్నిని, బ్రాహ్మణుణ్ణి ఉపచారాలతో పూజించటం. దీనిని సమారాధన అంటారు. అంతేగాని భోజనాలు పెట్టడం కాదు. మనం సమారాధన అంటుంటాం, కాశీ సమారాధన. అవి ఇక్కడ సమారాధన అంటే ఏంటి? మంత్రజపం, హోమం, దానం, తపస్సు, సమారాధన అనుకున్నాం కదా 5. ఈ 5లో సమారాధన అంటే వేదికని, ప్రతిమని, అగ్నిని, బ్రాహ్మణుణ్ణి ఉపచారాలతోటి పూజ చేయాలి. నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠవ్యాధి ఇవన్నీ చర్మరోగ నివారణ కోసం ఆదివారం నాడు సూర్యుడిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అంటే కంటి రోగం కానీ, తలకాయకు ఉండేటువంటి రోగాలు కానీ, కుష్టు ఇవన్నీ పోవాలి అంటే ఆదివారం రోజు సూర్యుడిని ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అట్లాగే సోమవారం నాడు సంపద కోసం లక్ష్మీదేవిని పూజించాలి. మంగళవారం నాడు రోగ నివారణ కోసం కాళికాదేవిని పూజించాలి. బుధవారం నాడు కుటుంబంలోని వాళ్ళందరికీ ఆరోగ్యం, క్షేమం కోసం విష్ణువుని పూజించాలి. కాబట్టి బుధవారం విష్ణు ప్రీతికరమైంది. గురువారం రోజు ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని కోరుకొని దేవతలను పూజించాలి. శుక్రవారం నాడు భోగాల కోసం దేవతలను పూజించి
వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు అన్నం పెట్టి దక్షిణలు ఇచ్చి సత్కారం చేయాలి. శనివారం నాడు రుద్రాది దేవతలను గనక ఆరాధిస్తే అపమృత్యువు నుండి తప్పించుకుంటాడు. దేవతారాధన నిత్యం చేయాలి. గృహస్థుడు తన ఇంట్లో శుభకర్మలు చేసే ముందర ఆ శుభకర్మలు పూర్తయిన తర్వాత తాను జన్మించినటువంటి తిథి రోజు, అంతేగాని డేట్ కాదు, తిథి, శుభాల కోసం ఆదిత్యాది గ్రహాలను ఆరాధించాలి. నవగ్రహాలు పూజ చేయాలి. బ్రాహ్మణులు మంత్రయుక్తంగా చేయాలి. ఇతరులైతే తంత్రోక్తంగా దేవయజ్ఞాన్ని చేయాలి. తంత్రమే వాళ్ళకి, మంత్రం అక్కర్లా. పేదవాడైతే తపస్సుతోటి, ధనవంతుడు డబ్బుతోటి దేవపూజ కనుక చేస్తే అది ఇహపర సాధకం అవుతుంది. నీడనిచ్చే చెట్లను నాటడం, చెరువులు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, వేద పాఠశాలను స్థాపించడం, ఇటువంటి ధర్మకార్యాలను ధనవంతుడు గనక చేస్తే అతడికి అనేక భోగభాగ్యాలు పొంది జ్ఞానసిద్ధిని కూడా పొందగలుగుతాడు. ఇక దానము, దేశకాల పాత్రలు. మళ్ళీ ప్రశ్న వేశారు, ఓ సూత పౌరాణిక, దేశకాల పాత్రతల గురించి, దాన విశేషాన్ని గురించి మాకు చెప్పు అని అడిగారు. అప్పుడు సూతుడు అంటున్నాడు, ఋషులారా, దేవయజ్ఞాది కర్మలలో శుద్ధ గృహం సమఫలాన్ని ఇస్తుంది. ఆ పైన గోశాల, జలాశయాల ఒడ్డున, మారేడు, తులసి, రావి చెట్ల యొక్క మూలం దగ్గర దేవాలయం, తీర్థం, నదీ తీరం, సప్తగంగా తీరాలు, ఇవన్నీ క్రమంగా ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఈ దేవయజ్ఞం కానీ ఇటువంటి యజ్ఞాలు ఎక్కడ చేయాలి అనే దానికి చెప్తున్నాడు అన్నమాట. గంగా, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, రేవ నదులకి సప్తగంగలని పేరు. ఇప్పుడు మనం సప్తగంగలు అన్నాం కదా, 7 గంగలు. మొదటిది గంగ, 2 గోదావరి, 3 కావేరి, 4 తామ్రపర్ణి, 5 సింధు నది, 6 సరయు నది, 7 రేవా నది. వీటికంటే సముద్ర తీరం, దానికంటే పర్వత శిఖరం కూడా ఇంకా శ్రేష్టమైనవి. సముద్రం ఎందుకు శ్రేష్టం? ఈ నదులన్నీ కూడా సముద్రంలోనే కలుస్తాయి కదా, అందువల్ల. పర్వత శిఖరం ఎందుకని అంటే పర్వత శిఖరాల మీద భగవంతుడు నివాసం ఉంటాడు. ఈశ్వరుడు పర్వత శిఖరం మీద కదా ఉంటాడు, కైలాసంలో. మనస్సుకు నచ్చినటువంటి స్థలం అన్నిటికంటే గొప్పది అని తేల్చాడు. మన మనస్సుకు నచ్చాలి. యజ్ఞ దానాది కర్మలకి కృతయుగంలో సంపూర్ణ ఫలం వస్తుంది. త్రేతాయుగంలో 3 వంతులే వస్తుంది. ద్వాపరంలో సగం వస్తుంది. కలియుగంలో 4వ వంతు మాత్రమే వస్తుంది. కలియుగంలో సగం పూర్తయిన తర్వాత 4వ వంతు కంటే కూడా ఇంకా తక్కువ ఫలితం వస్తుంది. అంటే కలి బాగా విజృంభిస్తాడు. పవిత్రమైన అంతఃకరణంతో పవిత్రమైనటువంటి రోజున పుణ్యకర్మల గనక చేస్తే దానికి సమఫలం లభిస్తుంది. అట్లాగే సూర్యుడు సంక్రమించే సమయాల్లో 12 సంక్రమణలు వస్తాయి సంవత్సరానికి. అలాగే విషువత్తులు అంటే రాత్రి పగలు సమానంగా ఉండే సమయాలు డిసెంబర్లో ఒకసారి, జూలైలో ఒకసారి వస్తుంది. వాటిని విషువత్తులు అంటారు. అలాగే దక్షిణాయన ప్రారంభ సమయం, మకర సంక్రాంతి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణ సమయాల్లో ఆచరించినటువంటి పుణ్యకర్మలకి క్రమంగా ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది. కాబట్టి గ్రహణకాలంలో మనం మంత్రజపం కానీ దానం కానీ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే జన్మ నక్షత్రం వచ్చినటువంటి రోజు ప్రతి నెలా వస్తుంది, మనం పుట్టినటువంటి నక్షత్రం. అలాగే వ్రత సమాప్తి అయ్యేటటువంటి రోజు సూర్యగ్రహణ కాలంతో సమానమైనవి. ఇది గుర్తుపెట్టుకోవాలి.
మన జన్మ నక్షత్రం రోజు మనం చేసే వ్రతం పూర్తయినటువంటి రోజు. ఈ రెండు కూడా సూర్యగ్రహణ కాలంతో సమానం. అలాగే మహాపురుషులతోటి కనుక మనం సంగమం చేస్తే, కలిస్తే, అది కోటి సూర్యగ్రహణాలతో సమానం. తపోనిష్ఠులు, జ్ఞాననిష్ఠులు, యోగులు, యతులు, వీళ్ళంతా కూడా పూజార్హులు. వీళ్ళు మహానుభావులు. వీళ్ళు మన పాపాలను పోగొట్టేవాళ్ళు. గాయత్రి మంత్రాన్ని 24 లక్షల జపం చేసిన బ్రాహ్మణుడు సంపూర్ణమైనటువంటి భోగభాగ్యాలిచ్చే పాత్ర అని చెప్పబడుతున్నాడు. అంత గొప్పవాడు ఆయన. మానవుడు పతనం కాకుండా రక్షించేటటువంటి శాస్త్రానికి పాత్రం అని పేరు. మరి దాతని పాతకముల నుండి రక్షించేవాడు కాబట్టి యోగ్యుడైనటువంటి ప్రతిగ్రహీత అంటే దానం పట్టుకునేవాడు పాత్రం అని పిలువబడుతున్నాడు. గానం చేసేవాడిని రక్షిస్తుంది కాబట్టి ఆ మంత్రానికి గాయత్రి అని పేరు వచ్చింది. గాయం త్రాయతి ఇతి రక్షః. లోకంలో ధనం లేనివాడు ఇతరులకు డబ్బులు దానం చేయలేడు కదా. అలాగే స్వయం శుద్ధుడు కానివాడు ఇతరులను రక్షించలేడు. గాయత్రి మంత్రం చేత శుద్ధుడు, శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు అనపడుతున్నాడు. అలాంటి బ్రాహ్మణుడు జపము, హోమము, పూజాది సర్వకర్మల యందు కూడా దానం చేయడానికి, దానం స్వీకరించడానికి రెండిటికి అర్హుడు. ఆకలితో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరికైనా అన్నదానానికి అర్హులే. అంతేగాని ఇంక వేరే అర్హత అక్కర్లా. ఆకలి అవుతున్నది వాడికి దానం చేయమన్నాడు. వాడు మాత్రమే తృప్తి పొందుతాడు. కడుపు నిండిన వాడికి పెడితే అవతల బారేస్తాడు. మనోనిగ్రహం ఉన్నటువంటి శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడి దగ్గర గాయత్రిని మంత్రార్థపూర్వకంగా సంపూర్ణంగా కానీ లేదా కేవలం మంత్రాన్ని కానీ తెలుసుకుంటే, అలా తెలుసుకున్నటువంటి వాడికి కోరికలన్నీ నెరవేరుతాయి. అడిగితే ఇచ్చే దానం కంటే అడగకుండా ఇచ్చే దానం గొప్పది. చూశారా? జాతిమాత్ర బ్రాహ్మణుడై దీనంగా జీవిస్తున్నటువంటి వాడు, వేదవేత్త అయినటువంటి విప్రుడు, గాయత్రి జపయుక్తుడు, విష్ణుభక్తుడైనటువంటి విప్రుడు, శివభక్తుడైనటువంటి బ్రాహ్మణుడు, వీళ్ళందరూ కూడా దానాన్ని గ్రహించటానికి ఉత్తమమైనటువంటి వాళ్ళు. అన్నదానానికి 10 అంగాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆదరం, 2 ఆహ్వానం, 3 అభ్యంగనం, 4 పాదసేవ, 5 వస్త్రం, 6 గంధాదులతో పూజ చేయటం, 7 అప్పాలు పచ్చళ్లతో కూడినటువంటి షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టడం, 8 తాంబూలం ఇవ్వడం, 9 దక్షిణ, 10 నమస్కారం. ఇది అన్నదానం చేయాలంటే ఈ 10 స్టెప్పులు మనం 10 సోపానాలు పాటించాలి. మొట్టమొదటి ఏం చేయాలి? ఆదరం చూపించాలి ఆ వచ్చిన వాడి మీద. తర్వాత ఆహ్వానించాలి, ఆయనకి తలంటు స్నానం చేయించాలి. ఆ తర్వాత పాదసేవ చేయాలి, మంచి వస్త్రాలు ఇవ్వాలి, గంధాదులతో పూజ చేయాలి. అప్పాలు అనేది ఉప్పేసినటువంటి అప్పాలు, నేతితో చేసిన అప్పాలు శ్రేష్టం. పచ్చళ్ళతో కూడినటువంటి షడ్రసోపేతమైన భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత తాంబూలం ఇవ్వాలి. ఆ తాంబూలంలో దక్షిణ పెట్టాలి. ఆ తర్వాత నమస్కరించాలి. ఇది ఇలాంటి 10 అంగాలతో కూడినటువంటి యోగ్యమైనటువంటి అన్నాన్ని అహింసావ్రతుడు, గాయత్రీ మంత్ర అనుష్ఠాన తత్పరుడు, వేదవేత్త, గుణశీలుడు అయినటువంటి బ్రాహ్మణునికి ఆదివారం రోజు కనుక పెడితే ఆ దాత 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తాడు. అన్నిట అర్హుడైనటువంటి బ్రాహ్మణుడు దొరికితే సత్కరించకుండా పంపించకూడదు. విద్యను కోరే మానవులు బాలురయందు బ్రహ్మభావన చేసి అన్నదానం చేయాలి. ఎవరికైతే విద్య కావాలి అనుకుంటారో పిల్లలకి వాళ్ళలోనే బ్రహ్మభావం చేసి వాళ్ళకి అన్నం పెట్టాలి. పుత్రార్థి అయిన వాడు యువకుల యందు విష్ణుబుద్ధితో దానం చేయాలి. జ్ఞానార్థి అయిన వాడు వృద్ధుల యందు రుద్రబుద్ధితో దానం చేయాలి. సద్బుద్ధిని కోరేటటువంటి మానవులు కన్యల యందు
సరస్వతీ భావాన్ని, భోగాలను కోరేవాళ్ళు యుతులలో లక్ష్మీ బుద్ధితోటి, ఆత్మజ్ఞానాన్ని అభిలషించేవాళ్ళు వృద్ధ స్త్రీలలో పార్వతీ భావనతోటి దానాలు చేసుకోవాలి. ఋషులారా, సంపాదన మార్గాన్ని అనుసరించి ఉత్తమం, మధ్యమం, అధమం అని డబ్బు 3 విధాలుగా ఉంటుంది. శుద్ధమైనటువంటి ద్రవ్యాన్ని మాత్రమే దానం చేయాలి. దానివల్ల పూర్ణమైన ఫలం వస్తుంది. స్త్రీలకు తండ్రి, భర్త ఇచ్చినటువంటి ద్రవ్యం ఉందే అది ఉత్తమం. అందుకనే మన కూతుళ్ళకి మనం డబ్బు ఇవ్వాలి, భార్యకు మనం డబ్బు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఆ డబ్బులతోటి కనుక ధర్మకార్యాలు చేస్తే అది ఉత్తమం. అలాగే గోవు, భూమి, నువ్వులు, బంగారం, నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు, గుమ్మడికాయ, కన్య, ఈ 12 వస్తువులు కూడా దానం చేయడానికి అర్హమైన వస్తువులు. అలాగే పనస, మామిడి వంటి పళ్ళు, మినుములు, కందులు, పెసలు వంటి పప్పు ధాన్యాలు, మిరియాలు, ఆవాలు, ధనియాలు వంటి శాఖోపకరణాలు దానం చేయాలి. ఇక విద్వాంసుడు ఇతరుల యొక్క శ్రోత్రాది ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చే శబ్దాది విషయాలను కనుక దానం చేస్తే ఇంద్రియ అధిష్టాన దేవతలందరూ సంతోషపడతారు. అంటే చెవి ఒక ఇంద్రియం ఉంది. అంటే చెవికి ఆనందం ఎట్లా కలుగుతుంది? మంచి సంగీతం అందిస్తే చెవులకి ఆనందం కలుగుతుంది. అలాగే భగవంతుడి యొక్క కీర్తనలు, భగవంతుడి యొక్క కథలు ఇవన్నీ కనుక వినిపిస్తే చెవులకు ఆనందం. అప్పుడు ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు సంతోషపడతారు. అలాగే గురుముఖత వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వాటి ద్వారా కర్మలకు తగిన ఫలం ఉన్నది అనేటువంటి నిశ్చయ బుద్ధిని కలిగి ఉండటమే ఆస్తిక్యం అంటారు. ఆస్తికులు అంటారు కదా. ఆస్తికులు అంటే ఏంటి? ముందు గురుముఖ వేదాధ్యయనం చేయాలి. ఆ తర్వాత ఆ వేదాల ద్వారా కర్మలకు తగినటువంటి ఫలితం ఉన్నది అని నిశ్చయమైన బుద్ధిని కలిగి ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే ఆస్తిక్యులు అవుతారు. ఇతరుల భయం వల్ల ఆస్తిక్యాన్ని కలిగి ఉన్నట్లుగా నటించడం అనేది అధమమైంది. దరిద్రుడు ఏమీ లేనివాడే అయినా కూడా వాచిక, కాయిక యజ్ఞాలు చేయాలి. అంటే నోటితోటి మంచి మాటలు చెప్పచ్చు, లేదు వాడి గొంతు ఉంది చక్కటిది, భగవంతుడి పట్ల కీర్తనలు పాడచ్చు, మంచి కథలు చెప్పచ్చు. లేదు ఇవేవీ రావు, శరీరంతో సేవ చేయొచ్చు. దేవాలయాలను శుభ్రం చేయటం, కడగటం, ముగ్గులు పెట్టడం ఇవన్నీ. అలాగే మంత్ర స్తోత్ర పాఠం, జపం ఇత్యాదులన్నీ కూడా వాచిక యజ్ఞం అంటాయి. అంటే మంత్రాలు జపించడం, స్తోత్రాలు పాఠం చేసుకోవటం, జపం చేయటం ఇవన్నీ వాచిక యజ్ఞం. తీర్థయాత్ర మొదలైన వ్రతాలను ఆచరించటం కాయిక యజ్ఞం. ఏదో ఒక ఉపాయం చేత కొద్దిగానైనా సరే దేవతార్పణ బుద్ధితోటి కర్మ చేయాలి. తపస్సును, దానాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసినటువంటి దానం కానీ ఏ కర్మ అయినా కూడా మోక్షాన్ని ఇస్తుంది. ఆ తర్వాత పూజా విధానం, పూజ యొక్క ఫలం, వీటిని ఈ 2 విషయాలను ఋషులు అడిగారు సూతుణ్ణి. అప్పుడు చెప్తున్నాడు ఆయన జవాబుగా, ఋషులారా మీరు చక్కగా అడిగారు. సర్వకాలాల్లో సర్వఫలాలను ఇచ్చి వెంటనే దుఃఖాన్ని పోగొట్టే పూజా విధానం ఒకటి ఉంది, చెబుతాను శ్రద్ధగా వినండి అన్నాడు. దీనివల్ల అపమృత్యు దోషం పోతుంది. అలాగే కాలమృత్యు దోషం పోతుంది. భార్యాపుత్ర ధనధాన్యాదులు బాగా దొరుకుతాయి. మట్టి మొదలైనటువంటి వాటితో చేసినటువంటి ప్రతిమలకి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ గనక చేస్తే సర్వ కోరికలు సిద్ధిస్తాయి. స్త్రీ పురుషులు ఇద్దరికీ ఇందులో అధికారం ఉంది. అంతేగాని స్త్రీలకి పూజ చేసే అధికారం లేదని ఎక్కడా లేదు. చూడండి ఎంత అద్భుతంగా చెబుతోందో శివపురాణం. పరిశుద్ధమైన మట్టిని తీసుకొని మంచి గంధం పొడిని కలిపి దానితోటి ఒక విగ్రహం తయారు చేయాలి. దాన్ని మంటపంలో ఉంచి పాలతోటి సంస్కరించాలి.
ఆ తరువాత ఏ పాలు? ఆవు పాలతోటి. ఆ తరువాత పద్మాసనాన్ని అక్కడ స్థాపించి శ్రద్ధగా పూజ చేయాలి. 16 ఉపచారాలతో పూజ చేసి నైవేద్యం పెట్టాలి. వినాయకుడు, ఆదిత్యుడు, విష్ణుమూర్తి, పార్వతీ పరమేశ్వరులను ప్రతిరోజు పూజ చేయాలి. శివాభిషేకం వల్ల మానవుడికి చిత్తశుద్ధి కలుగుతుంది. గంధాన్ని అర్పించడం వల్ల పుణ్యం వస్తుంది. అందుకని పుణ్యో గంధ అని మనకు భగవద్గీతలో వచ్చింది. నైవేద్యం పెట్టడం వల్ల భగవంతుడికి ఆయుర్దాయం, ధూపం వల్ల ధనం వస్తుంది. అందుకనే గుగ్గుల కలశ నాయనారని 63 నాయనార్లు చివరికి భార్య ఇచ్చిన మంగళసూత్రాన్ని అమ్మేసి వ్యాపారం చేయమంటే ఆయన ధూప్ స్టిక్కులు కొనేసి మొత్తం శివాలయంలో వెలిగించాడు. దానివల్ల మహదైశ్వర్య సంపన్నుడైనాడు. అలాగే దీపం వెలిగించడం వల్ల జ్ఞానం, తాంబూలం సమర్పించడం వల్ల భోగం దొరుకుతాయి. పూజా విధి అయినటువంటి తదుపరి నమస్కారం చేయాలి, జపం చేయాలి. ఈ రెండు మర్చిపోకూడదు. విఘ్నేశ్వరుని పూజ చేయటం వల్ల ఇహలోకంలో సకలమైన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం రోజు, శ్రావణ భాద్రపద మాసాలలో శుక్లపక్ష చవితి రోజు, ధనుర్మాసంలో శతభిష నక్షత్రం రోజు తప్పకుండా విఘ్నేశ్వరుని పూజ చేయాలి. మనం చేస్తున్నాం భాద్రపద మాసంలో శుక్ల చవితి, అదే వినాయక చవితి అంటాం. అలాగే ధనుర్మాసంలో శతభిష నక్షత్రం ఉన్న రోజు కూడా పూజ చేయాలి. అలాగే తిథి నక్షత్ర యోగాలకి వారమే ఆధారం. వారానికి పెరుగుదల తగ్గుదల ఉండదు. కాబట్టి వారం అనేది పూర్ణస్వరూపం. సూర్యోదయం నుండి మళ్ళీ సూర్యోదయం వరకు ఒక రోజుగా లెక్క పెట్టాలి. అంతేగాని ఇంగ్లీష్ లెక్క మనకు లేదు. అర్ధరాత్రి 12 తర్వాత డేట్ మార్చడం అది వేరే. మనకు ఎప్పుడు కూడా రోజు సూర్యోదయం నుంచి మళ్ళీ మరుసటి రోజు సూర్యోదయం అయ్యే వరకు ఒక రోజు. మరణానికి కానీ లేకపోతే జననానికి కానీ అదే తీసుకోవాలి ప్రాతిపదిక. తిథి యొక్క మొదటి సమయంలో దేవపూజ చాలా ప్రశస్తమైంది. అంటే తిథి ప్రారంభ సమయంలో దానివల్ల పూర్ణమైన భోగాలు దొరుకుతాయి. రాత్రితో కలిసినటువంటి తిథి యొక్క పూర్వభాగం పితృదేవతల ఆరాధనకి ఉత్తమమైంది. తిథి యొక్క ద్వితీయార్థం పగటితో గనక ఉంటే అది దేవపూజకి శ్రేష్టం. తిథి ఉదయం వ్యాపించి మధ్యాహ్నం వరకు ఉంటే ప్రశస్తం. పూజా శబ్దానికి వ్యుత్పత్తి ఏంటంటే పూహ్ జాయతే అనేనా అంటే, అనేనా అంటే ఈ కర్మ చేత, పూహు పూర్ణమైన, భోగాలు జాయతే అంటే కలుగుతున్నాయి అని. అంటే నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు కామ్యకర్మలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఓ ఋషులారా, త్రిమూర్తులకి, ఇంద్రాది దిక్పాలకులకు, మిగిలినటువంటి దేవతలకు, దేవజాతులైనటువంటి స్త్రీ పురుషులకు, దిగ్గజాలకు అంటే 8 దిక్కుల 8 ఏనుగులు మోస్తున్నాయి, పాతాళలోకవాసులైనటువంటి మహానాగాలకు, ధన్వంతరి అశ్విన్యాది దేవతలకు వారి వారికి ఇష్టమైనటువంటి తిథి, వారము, నక్షత్రము, పక్షము, మాసములు ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆ సమయంలో ఆయా దేవతలను గనక పూజిస్తే కోరినటువంటి ఫలితాలు వెంటనే లభిస్తాయి. అయితే కర్మలను నిష్కామంగా చేస్తే జ్ఞానం దాని యొక్క సిద్ధి అవుతుంది. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సర్వజగత్తు బిందు నాదాత్మకం. స్థావరములు అంటే కదలకుండా ఉండేవి, జంగమములు అంటే కదిలేవి. ఈ రెండు కూడా సర్వ జగత్తు యొక్క బిందునాదాత్మకం. బిందువు శక్తి, శివుడు నాదం. శివశక్తి స్వరూపమే ఈ జగత్తు. బిందువునకు నాదం ఆధారంగా ఉంటుంది. ఈ జగత్తుకు బిందువు ఆధారం. బిందువు నాదం ఈ రెండు కూడా జగత్తుకు ఆధారాలు. బిందువు నాదంలో కలియటం దాన్ని సకలీకరణము అంటారు.
దాని నుండి జగత్తు యొక్క ఆవిర్భావం జరుగుతుంది. లింగం బిందు నాదముల యొక్క సమ్మేళనం కాబట్టి అది జగత్కారణమైంది. బిందువు అమ్మవారు, శివుడు నాదం, లింగం ఉభయాత్మకం, రెండూ కలిసింది. కాబట్టి జన్మరాహిత్యం కోసం శివ పూజ చేయాలి ఎవడైనా. బిందురూపిణి అయినటువంటి దేవి తల్లి మనకి, నాదరూపుడైనటువంటి శివుడు మనందరికీ తండ్రి. లోకంలో ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులైనటువంటి తల్లిదండ్రులను కనుక పూజిస్తే వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మానవుడికి పూర్ణమైనటువంటి అభ్యుదయం కలుగుతుంది. ఇది ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు మనకు కనపడరు, అందుకని వాళ్ళ ప్రతినిధులుగా మనకి అమ్మా నాన్నని ఇచ్చారు. వాళ్ళను పూజ చేస్తే పార్వతీ పరమేశ్వరులను ఆరాధించినట్లే. జగత్తుకు కారణభూతులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి మన ఆవిర్భావ హేతువులు మన తల్లిదండ్రులు. వాళ్ళని కాదని ఎక్కడో దేవతలు ఉన్నారని అనుకోవటం అవివేకం. కాబట్టి ఋషులారా, లింగ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను మన యొక్క తల్లిదండ్రుల రూపంలో, తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరుల రూపంగాను ఆరాధన గనక చేస్తే వాళ్ళ దయ వల్ల మనకు ఐశ్వర్యం, అభ్యుదయం రెండు కూడా కలుగుతాయి. ఓ మహర్షులారా, వేదం యొక్క అంతరంగాన్ని, అతి రహస్యమైనటువంటి దాన్ని నేను ఇప్పుడు మీకు విప్పి చెబుతాను, వినండి. భర్గుడు పురుషుడు. భర్గ అంటే ప్రకృతి వ్యక్తం కానటువంటి అధిష్టానం గల గర్భమే పురుషుడు అని చెప్పబడుతున్నాడు. బాగా వ్యక్తమయ్యేటటువంటి అధిష్టానం కలిగినటువంటి గర్భం ఉందే, అది ప్రకృతి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.